ఇదిగో చూడవే, ఎవరూ లేరని చెప్పడం వల్ల నీకో ప్రియుడిని వెతికి పెట్టడానికి కాదు నిన్ను ఇంట్లో ఉంచుకున్నది. అసభ్యంగా మాట్లాడుకో, సంస్కారం లేకుండా. సంస్కారం లేని పనులు చేయొచ్చా మీరు? దాన్ని ఎవరో చంపడానికి వస్తే నేను అడ్డుకున్నానంతే. చెవులో పూ పెట్టుకున్న వాళ్ళ దగ్గర చెప్పు నీ కట్టుకథలు. మన మధ్య ఎవరు వద్దు, మనకి మనమే చాలని చెప్పి ఇప్పుడు మీరిద్దరూ కలిసి నన్ను వెరిదారి చేస్తున్నారు. ఈ పిల్లని ఇక్కడి నుంచి వెంటనే పంపించే. దానికి ఎవరు లేరు, ఎక్కడికని పంపడం? నువ్వు పంపవు, నాకు తెలుసు. దాని ఇంటి అడ్రస్ దాన్ని అడుగు చెప్తుంది. చెప్పకపోతే తీసుకెళ్లి దాన్ని ఏ అడవుల్లోనైనా వదిలేసిరా. ఇక నేను దాన్ని ఈ ఇంట్లో చూడకూడదు. కిరణా, నేను దిగేస్తాను. ఇక్కడి నుంచైతే నాకు బస్సు ఉంది. నేను ఊరెళ్ళి అమ్మని కలిసి వెంటనే వచ్చేస్తాను. గిరన్నా, నేను దారిలో దిగేస్తానని గౌరక్కకి చెప్పొద్దు. నిన్ను ఒంటరిగా వదిలేశానని నన్ను కోపడుతుంది. సరే, నువ్వు వెళ్ళి, నేను చూసుకుంటాను. ఓకే అన్న. ఎవరు లేరా? నాకున్నది మా మావయ్య ఒక్కరే. ఆయన కూడా జైల్లో ఉన్నారు. కూర్చోకండి, నేను వచ్చి క్లీన్ చేస్తాను. దాన్ని పంపించు. లోపలుంది, పిలుస్తాను. వెయిట్ చేయి. డబ్బు తీసుకొచ్చావా? లేదు. ఓ, అయితే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక నీకు ఈ బుర్కా అక్కర్లేదు. వచ్చి బండెక్కువే. ఏంటి సమస్య? ఇది నువ్వు తీర్చే సమస్య కాదులే. బండెక్కించండ్రా. విషయం చెప్పి కదా తీసుకెళ్ళాలి. అరే, ఈ పిల్లని తీసుకెళ్ళరా ఏంటి? నీ సంగతి తర్వాత చెప్తాను. ఏంటిదంతా? ఆ డబ్బెక్కడా? ఏం డబ్బు? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కారులో ఉన్న డబ్బు 50 లక్షలు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందుగా వచ్చింది మీరే. మీకు తెలియకుండా ఆ డబ్బు ఎక్కడికి పోదు. 50 లక్షల రూపాయల? నీ మొత్తం ఇంకా వదలలేదా ఏంటి? మత్తులోంచి బయటపడిన తర్వాతే నాకు తెలిసింది ఆ కారులో అంత డబ్బుందని.